కేసీఆర్కి ఏమైంది అసలు? 300 రోజులు ఈ ప్రభుత్వ పాలన, మధ్యలో ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు, మళ్ళీ ఏమైపోయారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, పార్టీ గురించి రివ్యూ లేదు, పార్టీకి సంబంధించిన ఆలోచన లేదు. రైట్, అంత చిరాగ్గా ఉంది. ఓన్లీ ముఖ్యమంత్రిగా అయితేనే చేద్దాం అనుకున్నారు, అంతకుముందు మంత్రిగా అయితేనే చేద్దాం అనుకున్నారు. అందుకే డిప్యూటీ స్పీకర్ పదవి నచ్చక ఏకంగా రాష్ట్రాన్ని చీల్చారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిని చేశారు, ప్రజలు దించారు. ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించమనే కదా. ఒకవేళ ఇష్టం లేదు, ప్రతిపక్షంగా అయితే నేను పోషించదలుచుకోలేదు, నేను ముఖ్యమంత్రిని అయితే చేద్దాం అనుకున్నారు. ఆ పార్టీ ఏదో కేటీఆర్ కప్పు చెప్తే, హరీష్ రావు కప్పు చెప్తే వాళ్ళందరూ కూర్చొని చేసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళే తిరుగుతున్నారు. కానీ ఇక్కడ ఓ ప్రధాన నాయకుడు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏమైపోయాడు? ఇదివరకు కేసీఆర్ ఉంటే అపోజిషన్ రేవంత్ రెడ్డి కనబడ్డాడు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడ్డాడు కదా, మాటకి మాట సమాధానం చెప్పాడు కదా. ఇక్కడ సమాధానం చెప్తున్నారు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు. ప్రతిపక్ష నాయకుడు ఏమైపోయాడు? ఇదెక్కడ రాజకీయం? దొరల అహంకారపూరిత ధోరణి అనే ఫీలింగ్ ఓ పక్కన జనం పడినే ఓడగొట్టారు. అయినా మారకపోతే ఎలాగా?